అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా మరేం పర్వాలేదు. కాస్త ఓపిక పట్టండి. వారిని కాలం తప్పక శిక్షిస్తుంది. ఎప్పుడూ కూడా పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. అలాగే ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివారే అవుతారు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ కూడా ఎవ్వరిపై ఆధారపడవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతరుల సహాయాన్ని నిరాకరించే స్థాయికి మీరు చేరుకుంటారో అప్పుడే మీరు స్వేచ్ఛను పొందగలరు. గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. ఇది సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. అప్పుడే నీ ప్రస్తుతము అలాగే భవిష్యత్తు రెండూ బాగుంటాయి. గుర్తుంచుకోండి. ఈ కాలంలో నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కాదంటారా? నీ ముందేం ఉంది, నీ వెనకేం ఉంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ఎంతో ముఖ్యం. గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా దేని కారణంగా కూడా కోల్పోకండి. ధైర్యంగా ప్రయత్నించండి. అంతా మంచి జరుగుతుంది. మీరు జీవితంలో సంపాదించింది అంతా కూడా బాగా జీవించడానికే, అంతేకాని ఒత్తిడిలో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు. అర్థమైందనుకుంటా. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలి అన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారు అంటే వారిని ఎప్పటికీ మరవకండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే వారిని ఎప్పటికీ ద్వేషించకండి. ఇక మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారు అంటే వారిని ప్రాణం పోయినా కూడా మోసం చేయకండి. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతులలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. జీవితంలో ఎప్పుడూ కూడా విజయం వరించిందని విర్రవీగకు. అలాగే ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమేమీ అంతం కాదు, అలాగే ఓటమి తుదిమెట్టు కాదు. గుర్తుంచుకోండి. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. గుర్తుంచుకోండి. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, అంతేకాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. అలాగే ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, అంతేకాని మీ వల్ల ఏడవకూడదు. గుర్తుంచుకోండి. మనిషి పతనానికైనా లేదా పాపానికైనా కారణం భయమే, కాదంటారా? డబ్బులు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, ఇక లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. గుర్తుంచుకోండి. మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించటం. అర్థమైందనుకుంటా. కష్టాలు వచ్చినప్పుడు నిజాయితీగా ఉండటం, డబ్బు వచ్చినప్పుడు సాదాసీదాగా ఉండటం, అధికారం వచ్చినప్పుడు వినయంగా ఉండటం, ఇక కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటం, దీన్నే జీవిత నిర్వహణ అంటారు. గుర్తుంచుకోండి. ఓడిపోతాము అనే భయంతో అసలు ప్రయత్నమే చేయకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం ఎంతో మేలు, కాదంటారా? మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంతా లోతుగా ఆలోచించు.
సాహసాలు చేయడానికి ధైర్యం లేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. 100 కళల్లో ప్రవేశం కన్నా ఒక్క దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించడం ఎంతో ఉత్తమం కాదంటారా? ముందు నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడా కూడా దాన్ని పొందలేవు. అర్థమైందనుకుంటా. జీవితంలో కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే ఒంటరిగా నిలబడతారో, అలాగే ఒంటరిగా పోరాడుతారో, ఒంటరిగానే గెలుస్తారో వారే ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతులు. గుర్తుంచుకోండి. దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు, అలాగే విరోధము మంచిది కాదు. పాము అనేది కసిగా కాటేసిన లేదా ప్రేమగా కరిచిన ప్రమాదమే కదా, కాదంటారా? కోపాన్ని ఎప్పుడూ కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. అర్థమైందనుకుంటా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. గుర్తుంచుకోండి. మనం ఆనందంగా ఉన్న సమయాలలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ మన కష్టకాలాలలో మనతో కలిసి ఏడ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యవచ్చు, కానీ బురదని బురదతో కడగలేం కదా. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.